తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచెను. ఏలైనగా వారి కన్నులు భారముగా ఉండెను. ఆయన వారిని మరలా విడిచి వెళ్లి ఆ మాటలే చెప్పుచు మూడవ మారు ప్రార్థన చేశాను. అది చూసారా, అక్కడ మనం అక్కడ చూసినట్లే మొట్టమొదటిగా ఆయన ఎదుర్కొన్న ఆ మోసము. గెత్సెమనీ తోటలో ఏ రీతిగా ప్రభువారు మోసగించబడ్డారు, ప్రభువారు అప్పగించబడ్డారు. అనేక సార్లు మన జీవితాల్లో కూడా అటువంటి ఆ పోరాటం లేకపోతే అటువంటి మోసము జరిగే ఆస్కారం ఉంటుంది. యేసు ప్రభువారు ఏ రీతిగా గెత్సెమనీ తోటలో ఆయన పోరాడుతూ ఆయన ద హ్యూమన్ సైడ్ ఆయన ఏ రీతిగా చూపించారు, ఆ వేదన ఏ రీతిగా పడ్డారో, టు అండర్స్టాండ్ ద హ్యూమన్ సైడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అట్ ద సేమ్ టైం ఆయన చెప్పిన మాట, ప్రభువా నీ చిత్తము జరిగించుగాక, లెట్ యువర్ విల్ బి డన్. నా చిత్తము కాదు, నాట్ మై విల్ బట్ యువర్ విల్. నా చిత్తము కాదు కానీ నీ చిత్తము అన్న దాంట్లో ఉన్న సత్యం ఏంటి అనగా ఆయన చేసిన సబ్మిషన్ ఇన్ ద గార్డెన్. సమర్పణ. ఈ సబ్మిటెడ్. ఇంకో మాట చెప్పవలసి వస్తే, ఈ నాట్ ఓన్లీ సబ్మిటెడ్, హీ సరెండర్డ్ హిమ్సెల్ఫ్. ఆయన తన్ను తాను సమర్పించుకున్నారు. ఏదో ఫోర్సిబుల్ గా వీళ్ళు తీసుకెళ్లిపోయి ఇచ్చేయాలి, తన్ను తాను సమర్పించుకున్నారు. మీరు చూడండి, యోహాను సువార్తలో కూడా ఉంటుంది. అక్కడ వీరు వచ్చి అడుగుతారు, వీరు వచ్చి ఇస్కరియోతు యూదాతో వచ్చిన వారు అడుగుతారు, ఒక ప్రశ్న అడుగుతారు. ఒక నజరేయుడైన యేసు ఎవరు? మీరు సమయం ఉన్నప్పుడు చూడండి, నజరేయుడైన యేసు ఎవరు అని అడిగితే అక్కడ ప్రభువారు యోహాను సువార్తలో ఉన్న మాట, ఐ యామ్, నేనే అమ్మా, నేనే నజరేయుడైన యేసుని నేనే అన్న వెంటనే దేర్ ఇస్ ఎ బ్యూటిఫుల్ గోల్డ్ మైన్ ఆ స్క్రిప్చర్ ఇన్ దట్. ఆ మాట విని కొంతమంది అంట అంత దూరాన్ని పడిపోతారంట కాదు. అంటే ఆ మాటలో, నా మాట వింటున్నారు కదా, ఆ మాటలో నేనే, ఐ యామ్. ఓల్డ్ టెస్టిమెంట్ లో మోషే అడుగుతాడు, ప్రభువా నేను నత్తివాడిని ప్రభువా, నాకు అది రాదు, నాకు ఇది రాదు అంటే యెహోవా దేవుడు అంటాడు, నీకెందుకే బాబు, నువ్వు వెళ్ళి చెప్పు, ఎవరు పంపించారని చెప్పు, ఐ యామ్ దట్ ఐ యామ్. అదే మాట ప్రభువారు ఇక్కడ పలుకుతున్న మాట. నజరేయుడైన యేసు ఎవరు అని అంటే అక్కడ 2 సార్లు నేనే నజరేయుడైన యేసు నేనే అంటే ఒకసారి అలాగ పడిపోతారు, రెండోసారి ఎవరు మీరు వెతుకుతున్న నజరేయుడైన యేసుని నేనే. He willfully submitted himself to the will of God. దేవుని చిత్తానికి, తండ్రి చిత్తానికి తన్ను తాను సమర్పించుకున్నారు. He submitted, జాగ్రత్తగా వినాలి, he surrendered so that you can be released. అలనాడు ఆ గెత్సెమనీ తోటలో ఆయన సమర్పించుకొని ఉండకపోతే నీకు నాకు మనకు రక్షణ ఉండేది కాదు. ఆయన చెప్తున్న మాట, Jesus came to them and calmly surrendered. అదో పేతురు గబుక్కునే లెగిసి వచ్చి, పేతురు ఏం చేశాడు, గబుక్కునే నిద్రపోతున్న దుడుకు పేతురు కాదు, గబగబా లెగిసి వచ్చేసి ప్రభువారు ఇంకో మాట చెప్తాను కొంచెం. ప్రభువారు ఏం చెప్తారు, అరే అబ్బాయిలు నేను కొంచెం అలా దూరం వెళ్ళి ప్రార్థన చేసుకుని వస్తాను, మీరు ఇక్కడ చెప్పండి, మీరు ఇక్కడ మెలుగుగా ఉండి ప్రార్థన. అక్కడ ఇంకో సత్యం ఉందమ్మా, మీరు చదవండి. ఫర్ ఓన్లీ 1 hour, ఒక గంట కోసమే నేను వెళ్ళి ప్రార్థన చేస్తూ వస్తాను రా బాబు, మీరు మెలుగుతూ ఉండండి అంటే అక్కడ యాంప్లిఫైడ్ లో ఒక మాట, దే వర్ స్నోరింగ్. ఏం చేస్తున్నారు, ఉరకబెట్టేస్తున్నారు. ప్రభు వారు చెప్తున్న మాట, శిష్యులకు చెప్తున్న మాట, మీరు యు స్టే పుట్, బి అజైల్ ఇన్ ప్రేయర్. మీరు కొంచెం 1 గంట మీరు ప్రార్థన చేయండి, మీరు మీ గురించి ప్రార్థన చేయండి, నా గురించి ప్రార్థన చేయండి. గడియ రాబోతుంది, అవర్ ఇస్ కమింగ్, బి అలర్ట్ ఇన్ ప్రేయర్ అంటే వారు నిద్రపోతున్న రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం. ఒక ప్రశ్న అడగాల, దేవుని సేవకుడుగా సంఘ సభ్యుడిగా ప్రశ్న అడగాల. ప్రేయర్ మీటింగ్, అయ్యగారు ప్రేయర్ మీటింగ్ పెట్టిన వెంటనే ఈరోజు స్పెషల్ ఫాస్టింగ్ ప్రేయర్ అంటే వస్తారా? నిలకడగా ప్రార్థనలో ఈరోజు అడుగుతున్నాను, ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లెమ్మ, ఆర్ యు ఏ ఫెయిత్ఫుల్ ప్రేయింగ్ మ్యాన్ అండ్ ఎ ఉమెన్? దేవుని పాద సన్నిధిలో నాన్నగారు జోషి గారు మాకు నేర్పించిన ఆధ్యాత్మిక సత్యంలో ఒకటి, టు ప్రే ఆన్ అవర్ నీస్, మోకాళ్ళ ప్రార్థన. దేవుని పాదముల చెంత సమయం ఎంత గడిపితే అంత ఆధ్యాత్మిక పరిపక్వత, అంత శక్తి, అంత దేవుని ప్రసన్నత వి కెన్ నో గాడ్. యు నీడ్ టు ఎక్స్పీరియన్స్ ద పవర్ అండ్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. శిష్యులు ఆ రోజు ప్రార్థించమంటే ప్రార్థించకుండా అందరూ అనుకుంటారు యూదా మోసం చేశాడు లేకపోతే అప్పగించేశాడు అని అనుకుంటారు. నేను నా థియలాజికల్ ప్రకారము యూదాతో పాటు శిష్యులు కూడా యేసుప్రభుని అప్పగించారు కాదు. ప్రార్థించమంటే లేజినెస్. ప్రార్థించరా బాబు అంటే ద స్పిరిట్ ఈస్ విల్లింగ్ బట్ ద ఫ్లెష్ ఈస్ వీక్.
కాదు, ఆత్మసిద్ధమే గాని శరీరము బలహీనం. జాగ్రత్త. నువ్వు దేవుని శక్తిని అనుభవించాలి అనగా యేసు ప్రభుని సన్నిహితంగా తెలుసుకోవాలి. ఆయన సన్నిధి, ఆయన శక్తి నీ జీవితంలో ఇఫ్ ఇట్ హాస్ టు ఆపరేట్ ఇన్ అండ్ త్రూ యూ హ్యావ్ టు స్పెండ్ టైమ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్